హలో అండి, అందరికీ స్వాగతం. ఈరోజు మనం పర్ముటేషన్స్ మరియు కాంబినేషన్స్ అనే ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా నమ్మండి, ఈ రెండిటి మధ్య ఉన్న ఒక్క చిన్న తేడాను మనం పట్టుకున్నామంటే చాలు, 80% సమస్యల్ని ఇట్టే పరిష్కరించేయొచ్చు. మొదలుపెట్టడానికన్నా ముందు ఒకసారి ఈ సింపుల్ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆప్షన్స్ చూస్తాం కదా, మరి ఎన్ని రకాలుగా ఒక కంప్లీట్ మీల్ని మనం ఆర్డర్ చేయగలం? ఎలా లెక్కిస్తాం? సమాధానం అక్షరాల 60. చాలా సింపుల్ కదూ. ఇక్కడ మనం చేసిందేంటంటే కేవలం 4ని 5తో, ఆ వచ్చినదాన్ని 3తో గుణించడమే. దీన్నే ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపుల్ అంటే ప్రాథమిక గణన సూత్రం అని అంటాం. సరే, ఇక సెక్షన్ 1కొద్దాం. ప్రాథమిక సూత్రం. మనం ఈరోజు నేర్చుకోబోయే ప్రతిదానికి ఇదే పునాది అన్నమాట. అందుకే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సూత్రం చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. ఒక భోజనం దగ్గరనుంచి చాలా సంక్లిష్టమైన పరిస్థితుల వరకు ఎన్ని అవకాశాలున్నాయో లెక్కించడానికి ఇదే మన స్టార్టింగ్ పాయింట్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అన్నిసార్లు ఇంత సింపుల్గా ఉండదు కదా. మరి ఆర్డర్ అంటే క్రమం ముఖ్యమైనప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న నుంచే మన విశ్లేషణలోని 2 కీలకమైన భావనలు పుట్టుకొస్తాయి. అవేనండివే, పర్మ్యూటేషన్స్ మరియు కాంబినేషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే పర్మ్యూటేషన్స్లో ఆర్డర్ చాలా ముఖ్యం, కాంబినేషన్స్లో ఆర్డర్ అస్సలు ముఖ్యం కాదు. అంతే, ఇదే మొత్తం కథకి కీలకమైన తేడా. ఓకే, ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్దాం. పర్మ్యూటేషన్స్. ముందుగా దీని గురించి లోతుగా చూద్దాం. గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క మాట, ఇక్కడ అమరిక లేదా క్రమమనేది చాలా చాలా ముఖ్యం. ఇదిగోండి, ఇదే పర్ముటేషన్స్ ఫార్ములా. దీన్ని మనం ర్యాంకులివ్వటానికి, వస్తువుల్ని ఒక వరుసలో అమర్చటానికి, ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంటి పొజిషన్లు ముఖ్యమైనప్పుడు వాడతాం. ఈ ఫార్ములాని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఒక రన్నింగ్ రేస్ తీసుకోండి. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అనేది చాలా ముఖ్యం కదా. అదే పర్మ్యుటేషన్ అంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ అంటే మొత్తం పరుగు వీరుడు, అంటే 8. ఆర్ అంటే మనం ఇవ్వాల్సిన పతకాలు, అంటే 3. సో 8p3 అంటే 8 నుంచి మొదలుపెట్టి వెనక్కి 3 నంబర్లని గుణించడమే. 8 ఇంటూ 7 ఇంటూ 6 మొత్తం 336 విధాలుగా పతకాలివ్వచ్చు. చూసారా ఎంత సింపులో? సెక్షన్ 3 కాంబినేషన్స్. సరే, పర్మ్యుటేషన్స్ అంటే ఆర్డర్ ముఖ్యం అనుకున్నాం. మరి ఆర్డర్ అస్సలు ముఖ్యం కానప్పుడేం చేయాలి? అప్పుడే మనకు కాంబినేషన్స్ వస్తాయి. చూద్దామా? ఇది కాంబినేషన్స్ ఫార్ములా. దీన్ని టీమ్ సెలెక్ట్ చేయడానికి, గ్రూప్స్ని ఫామ్ చేయడానికి వాడతాం. ఇక్కడ ఎవరు ముందు, ఎవరు వెనక అనేది పట్టింపు లేదు. జస్ట్ ఎవరు ఎంపికయ్యారు అనేదే ముఖ్యం. ఇది ఇంతకుముందు ఉదాహరణకి పూర్తిగా భిన్నం. ఇక్కడ మన లక్ష్యం ఒక ఆర్డర్ ఉన్న లిస్టు తయారు చేయడం కాదు, కేవలం ఒక ముగ్గురితో ఒక గ్రూప్ను ఏర్పాటు చేయడం. ఇక్కడ కూడా ఎన్ అంటే 8, ఆర్ అంటే 3. అయితే కమిటీలో ఏ, బి, సి ఉండటం ఒకటే, బీసీఏ ఉండటమూ ఒకటే కదా. ఆ రిపీట్లను తీసేయడానికే మనం 3x2x1తో భాగిస్తాం. అందుకే పర్మ్యూటేషన్ కన్నా ఇక్కడ సమాధానం చాలా తక్కువగా, అంటే 56 వచ్చింది. ఇప్పుడు సెక్షన్ 4కొచ్చాం. ఓకే, ఇప్పుడు మనకు 2 పద్ధతులు తెలుసు. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు పర్ముటేషన్ వాడాలా లేక కాంబినేషన్ వాడాలా అని ఎలా నిర్ణయించుకోవాలి? ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు. ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన భాగం. ఈ స్లైడ్ ఒక మ్యాజిక్ టేబుల్ లాంటిది. ప్రాబ్లంలో అమర్చండి, ర్యాంక్ ఇవ్వండి, ఆర్డర్ చేయండి లాంటి పదాలు కనిపిస్తే కళ్ళు మూసుకుని పర్ముటేషన్స్ వాడండి. అదే ఎంచుకోండి, సెలెక్ట్ చేయండి, గ్రూప్ చేయండి అనుంటే అది ఖచ్చితంగా కాంబినేషన్. అంతే. ఇప్పుడు సెక్షన్ 5 స్పెషల్ కేసులో. సరే, బేసిక్స్ మనకొచ్చేశాయి. ఇప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ సూత్రాల్ని ఎలా వాడాలో ఒకసారి చూద్దామా? అంటే ఒక రౌండ్ టేబుల్ చుట్టూ మనుషుల్ని కూర్చోవడం, లేదా ఒకేలాంటి వస్తువులున్నప్పుడు లెక్కించడం, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ 2 ముఖ్యమైన స్పెషల్ కేసులని చూద్దాం. ఒక రౌండ్ టేబుల్ చుట్టూ n మందిని కూర్చోబెట్టాలంటే ఫార్ములా సింపుల్గా n-1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అదే కనీసం ఒకరుండాలి లాంటి ప్రశ్నలొస్తే మొత్తం అవకాశాల్లోంచి అసలు ఎవరూ లేని అవకాశాలని తీసేస్తే చాలు.
ఈ 195 కనీసం అనే కాన్సెప్ట్ని అద్భుతంగా వివరిస్తోంది. 6 మంది పురుషులు 4 మహిళల నుంచి కనీసం ఒక మహిళ ఉండేలా కమిటీ ఫామ్ చేయాలంటే మొత్తం ఫామ్ చేయగల కమిటీల సంఖ్య నుంచి ఒక్క మహిళ కూడా లేకుండా కేవలం మగవాళ్లతో ఫామ్ అయిన కమిటీల సంఖ్యను తీసేస్తే మనకు ఈ 195 అనే సమాధానం వస్తోంది. సో మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతట్లో కీలకమైన పాయింట్ ఇదే. ఏదైనా సమస్యను చూడగానే మిగతావన్నీ పక్కన పెట్టి మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, ఇక్కడ ఆర్డర్ ముఖ్యమా కాదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందంటే సగం యుద్ధం గెలిచినట్టే. చివరగా మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఆలోచించండి, ఒక మ్యూజిక్ ప్లేలిస్ట్లోని పాటల వరుసను మార్చడం అది ఏమవుతుంది? అలాగే ఒక ప్రాజెక్ట్ కోసం 4 టీం మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అది ఏమవుతుంది? ఏది పర్మ్యుటేషన్, ఏది కాంబినేషన్? సమాధానం మీ దగ్గరే ఉంది, ఆలోచిస్తూ ఉండండి.